హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే డిఫెన్స్ మినిస్ట్రీ ఇయర్ ఎండ్ రివ్యూ స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది. ఈ ఇయర్లో అప్రూవల్ ఇచ్చిన డీల్స్, మిసైల్ టెస్టులు, వేరియస్ యాక్టివిటీస్ గురించి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఈ రిపోర్ట్ ద్వారా ఈ సంవత్సరంలో కండక్ట్ చేసిన మరో సీక్రెట్ మిసైల్ టెస్ట్ని కూడా అనౌన్స్మెంట్ చేసింది. లాంగ్ రేంజ్ యాంటీషిప్ మిసైల్. కొన్ని నెలల క్రితం డిఆర్డిఓ 2000 కిలోమీటర్స్ రేంజ్తో నోటమ్ని ఇష్యూ చేసి ఒక మిసైల్ టెస్ట్ని జరిపింది. కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే లాంగ్ రేంజ్ యాంటీషిప్ మిసైల్ టెస్ట్ జరిగిందని రూమర్స్ వచ్చాయి. అయితే లాంగ్ రేంజ్ యాంటీషిప్ మిసైల్ టెస్ట్ని డిఫెన్స్ మినిస్ట్రీ ఇప్పుడు కన్ఫర్మ్ చేసింది. కానీ లాంగ్ రేంజ్లో షిప్స్ని డిస్ట్రాయ్ చేయగలదని చెప్పింది, కానీ మిసైల్ డీటెయిల్స్ని అయితే బయట పెట్టలేదు. డిఆర్డిఓ లాంగ్ రేంజ్ యాంటీషిప్ బలిస్టిక్ మిసైల్ని డెవలప్ చేస్తుందని చాలా రూమర్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ డిఆర్డిఓ 1500 కిలోమీటర్స్ రేంజ్తో ఒక బలిస్టిక్ మిసైల్ డిజైన్ని కంప్లీట్ చేసింది. షిప్స్ని కూడా హిట్ చేయగలదని మీడియా రిపోర్ట్స్ వచ్చాయి. ప్రజెంట్ బ్రహ్మోస్ ఈఆర్ రేంజ్ 450 కిలోమీటర్స్. ఎయిర్ లాంచ్ వేరియంట్తో Su-30 జెట్స్ 1500 కిలోమీటర్స్ డిస్టెన్స్కి ట్రావెల్ చేసి కూడా బ్రహ్మోస్ని ఫైర్ చేయగలవు, అది కూడా మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ అవసరం లేకుండానే. డేంజరస్ యాంటీషిప్ వెపన్గా పిలుస్తున్న బ్రహ్మోస్ స్ట్రైక్ రేంజ్ అనేది 1000 కిలోమీటర్లకి పెరగడం వల్ల ఇండియన్ ఓషన్ రీజియన్లో ఇండియాకి ఒక స్ట్రాంగ్ డిటరెంట్ అయింది. అయితే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అనేవి చాలా పెద్ద సైజు వార్షిప్స్. హైగ్రేడ్ స్టీల్ వల్ల 10,000 సంఖ్యలో సబ్సానిక్ యాంటీషిప్ మిసైల్స్ కలిసిన క్యారియర్ని సీరియస్గా డ్యామేజ్ చేయగలవు, కానీ సముద్రంలో కలిపేయడం చాలా కష్టం. అసలు అవి షిప్స్లో ఉండే మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ని దాటి క్యారియర్ని రీచ్ అవ్వడమే కష్టం. అయితే బ్రహ్మోస్ ఆ ఎయిర్ డిఫెన్స్ని దాటి వెళ్ళగలదు. స్మాల్ నెంబర్స్లో బ్రహ్మోస్ మిసైల్స్ సూపర్సానిక్ స్పీడ్తో క్యారియర్ డెక్ని బద్దలు కొట్టి దాన్ని డిసేబుల్ చేయగలవు. అయితే యాంటీషిప్ బలిస్టిక్ మిసైల్స్ అనేవి హైపర్సానిక్ స్పీడ్ ప్లస్ క్రూజ్ మిసైల్స్ కంటే 3 to 5 టైమ్స్ లార్జర్ వార్ హెడ్తో సింగిల్ హిట్తోనే సముద్రంలో కలిపేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎయిర్ డిఫెన్స్ని కూడా బ్రేక్ చేయగలవు, పైగా చాలా లాంగ్ రేంజ్ ఉంటుంది. బ్రహ్మోస్తో పాటు ఒక లాంగ్ రేంజ్ యాంటీషిప్ బలిస్టిక్ మిసైల్ని కూడా కోస్ట్లో, అలాగే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో డిప్లాయ్ చేస్తే చైనీస్ నేవీకి ఎగెనిస్ట్గా ఇంకా స్ట్రాంగ్ డిటరెంట్ అవుతుంది. ఫైనల్గా డిఆర్డిఓ బ్రహ్మోస్ కన్నా లాంగర్ రేంజ్తో మరో యాంటీషిప్ మిసైల్ని టెస్ట్ చేసింది. ఫ్యూచర్లో మిసైల్ డీటెయిల్స్ని బయట పెడుతుంది. ఇంకో 2 నెలలు అయితే రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యి సరిగ్గా 2 సంవత్సరాలు అవుతుంది. అయితే యుక్రెయిన్ ఈ 22 నెలల్లో రష్యా 7,400 మిసైల్స్ని ఫైర్ చేసింది, అలాగే 3,700 డ్రోన్స్ని లాంచ్ చేసిందని ప్రకటించింది. ఈ మిసైల్ నెంబర్స్ అనేవి కొన్ని నెలల్లో భారీగా పెరిగాయి, ఇంకొన్ని నెలల్లో భారీగా తగ్గాయి. యావరేజ్గా చూస్తే మంత్లీ 336 మిసైల్స్. అయితే వీటిలో చాలా రకాల మిసైల్స్ ఉన్నాయి. ఫస్ట్ వార్షిప్స్, సబ్మెరైన్స్ నుండి క్యాలిబర్, బాంబర్స్ నుండి KH-101, 2 లాంగ్ రేంజ్ సబ్సానిక్ క్రూజ్ మిసైల్స్ ఉన్నాయి. వీటితో సిటీస్లో ఉన్న ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వేరియస్ మిలిటరీ టార్గెట్స్పై డీప్ స్ట్రైక్స్ని జరిపింది. అలాగే వెరీ హై వాల్యూ టార్గెట్స్పై అప్పుడప్పుడు కింజాల్స్ని ఫైర్ చేసింది. ఇక బ్యాటిల్ ఫీల్డ్ రేంజ్లో ఉన్న టార్గెట్స్పై అయితే ఇస్కందర్, KH-22, S-300, S-400 మిసైల్స్ని ఫైర్ చేసింది. ఇప్పుడు ఈ లార్జ్ స్కేల్ వార్లో రష్యా ఎలా సర్వైవ్ అయిందో చూద్దాం. సబ్సానిక్ మిసైల్స్ అనేవి లాంగ్ రేంజ్తో పాటు కొంచెం లో కాస్ట్ ఉంటాయి. వీటిని లార్జ్ నెంబర్స్లో స్టాక్లో పెట్టుకోవడం సహజం. అలాగే వీటిని ఫాస్ట్గా ప్రొడ్యూస్ చేయొచ్చు. రిపోర్ట్స్ని బట్టి రష్యా మంత్లీ 60 క్రూజ్ మిసైల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. వీటిలో 25 క్యాలిబర్, 35 KH-101. స్టాక్లో ఉన్నవి అయిపోతుంటే ఈ మంత్లీ ప్రొడక్షన్ రేట్ వల్ల తిరిగి ఫిల్ చేసుకోవడానికి హెల్ప్ అయింది. అలాగే రష్యా బ్యాటిల్ ఫీల్డ్ రేంజ్ స్ట్రైక్స్ కోసం ఇస్కందర్ మిసైల్స్ పైనే డిపెండ్ అవ్వలేదు. సోవియట్ కాలంలో KH-22 అనే ఎయిర్ లాంచ్ యాంటీషిప్ బలిస్టిక్ మిసైల్ని డెవలప్ చేసి పెద్ద సంఖ్యలో స్టాక్లో పెట్టుకుంది. ఇవి ఎలాగో పాత పడిపోయాయని వీటిని ఇక ల్యాండ్ టార్గెట్స్పై ఉపయోగించింది. అలాగే S-300, S-400 మిసైల్స్ని ఎయిర్ డిఫెన్స్తో పాటు ల్యాండ్ టార్గెట్స్పై కూడా ఉపయోగించవచ్చు. స్టాక్లో 1000 సంఖ్యలో ఉన్న వాటిని ఇలా యూజ్ చేయడం, అలాగే స్మాల్ సైజు వల్ల వీటిని ఇంకా ఫాస్ట్గా ప్రొడ్యూస్ చేసి ఫిల్ చేసుకోవడం చేస్తుంది. అలాగే వెరీ చీప్ కాస్ట్ లాంగ్ రేంజ్ ఉన్న ఇరాన్ డ్రోన్స్ని 1000 సంఖ్యలో యూజ్ చేయడం వల్ల బాగా హెల్ప్ అయింది. ఓవరాల్గా చూస్తే పెద్ద సంఖ్యలో సబ్సానిక్ మిసైల్స్ని స్టాక్లో పెట్టుకొని
హై ప్రొడక్షన్ రేట్తో ఫిల్ చేసుకొని రావడం ఫస్ట్ రీజన్. నెలకి 60 మిసైల్స్ అంటే స్టాక్లో ఉన్నవి కాకుండా ఈ 20 నెలల్లో మరో 1200 మిసైల్స్ని ప్రొడ్యూస్ చేసి ఉండొచ్చు. దీనికి ప్యారలల్గా చాలా పెద్ద సంఖ్యలో ఉన్న ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ని యూజ్ చేయడం కూడా సెకండ్ రీజన్. అలాగే మిసైల్స్ యూసేజ్ని తగ్గించుకోవడానికి ఇరాన్ డ్రోన్స్ని ఉపయోగించడం థర్డ్ రీజన్. ఇక రిటైర్మెంట్ ఇచ్చే యాంటీషిప్ మిసైల్స్ని కూడా వాడేయడం ఫోర్త్ రీజన్. ఇలా మిసైల్ స్ట్రైక్స్లో రష్యా ఇన్ని నెలల పాటు సర్వైవ్ అయింది, ఇలాగే ముందుకు వెళ్తుంది. యుక్రెయిన్ ఈ 7400లో 1600 మిసైల్స్ని మాత్రమే షాట్ డౌన్ చేయగలిగామని చెప్పింది. దీనికి రీజన్స్ ఏంటని తెలిసిందే. S-300, S-400 మిసైల్స్ కూడా హైపర్సోనిక్ బలిస్టిక్ ట్రాజెక్టరీనే ఫాలో అవుతాయి. డ్రోన్స్ అయితే 3700లో 2900 డ్రోన్స్ని షూట్ డౌన్ చేశామని చెప్పింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.